ప్రభునందు ప్రియమైన హోప్ టీవీ ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడలారా, దేవుని చిత్తము జరిగించుట అనే ఈ శీర్షికలో దేవుడు అనేకమైన విషయాలు మనకు బయలుపరుస్తూ తన బిడ్డలైన మనమందరము కూడా దేవుని చిత్తాన్ని జరిగించాలని, దేవుని చిత్తాన్ని జరిగించి ఈ లోకములో ఆయనకు సాక్షులుగా మహిమకరముగా జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అంత్యకాలంలో జీవిస్తున్న మనమందరము కూడా, ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న మనమందరము కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించినట్లుగా ఈ కడవరి కాలంలో ఆయన చిత్తమును గ్రహించి, ఆయన చిత్తమును జరిగించి ఆయన కొరకు మనమందరము కూడా సిద్ధపరచబడదాం. ఈ శీర్షికలో మరో అద్భుతమైనటువంటి అంశమును మనము నేర్చుకోబోతున్నాము. హోషేయ దేవుని చిత్తానికి లోబడుట. హోషేయ గ్రంథంలో 1వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మాటలు చదువుకొని ఏ రీతిగా హోషేయ దేవుని చిత్తానికి లోబడ్డాడు, దేవుని చిత్తాన్ని జరిగించాడు అనే విషయాలను మనం గ్రహించుదాం. 1వ అధ్యాయము 2వ వచనమును చదువుతున్నాను. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రియ విశ్వాసులారా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, తన ప్రజలను ఆయన ఎన్నుకొన్నాడు, తన ప్రజలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రజల పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. తన ప్రజల పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. ప్రియులారా, ఆ ప్రణాళిక ఏమనగా, తాను ఏర్పాటు చేసుకున్న ప్రజల ఎడల తన చిత్తాన్ని ఆయన జరిగించాలని కోరుకుంటున్నాడు గనుక ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు ఆయన చిత్తములో నుండి బయటికి వెళ్ళకూడదు. ఇక్కడ ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు యెహోవా హోషేయకు ప్రత్యక్షమై సెలవిచ్చినటువంటి మాట చాలా భయంకరమైనటువంటి మాట. ఆయన చెప్పిన మాట కొంచెం కఠినముగానే ఉన్నది. ఏమిటి ఆ కఠినమైన మాట అంటే, నీవు వెళ్ళి ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకొనుము అని సెలవిచ్చి ఉన్నాడు. ఇక్కడ మనము కొద్దిసేపు ఒక విషయాన్ని ఆలోచించుదాం. ఈ లోకంలో ఓ యవనస్తుడు వివాహ సమయంలో మంచి అమ్మాయిని కోరుకుంటాడు, మంచి అమ్మాయి గురించి ఆలోచిస్తాడు, మంచి అమ్మాయితో వివాహ సంబంధం కలిగి ఉండాలనుకుంటాడు, మంచి అమ్మాయిని మంచి గుణలక్షణాలు కలిగిన అమ్మాయిని గుణవతి అయిన భార్యగా సంపాదించాలని కోరుకుంటాడు. అలాంటి అమ్మాయి దొరికినప్పుడు సంతోషిస్తాడు. కానీ ప్రియులారా, సాక్షాత్తు యెహోవా దేవుడు హోషేయతో మాట్లాడుతూ అంటున్నాడు, నీవు వెళ్ళి వ్యభిచారము చేసే స్త్రీని పెళ్లి చేసుకునుము. ఎవరైనా ఇలా చేస్తారా? ఎవరైనా ఈ రీతిగా ఆలోచిస్తారా? ఎంతటి పాపాత్ములైనా, ఎలాంటి వారైనా వివాహము విషయంలో చాలా జాగ్రత్తగా, తమకంటూ ఒక ఆలోచన, తమకంటూ ఒక కోరిక, ప్రణాళిక ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ పాపము చేయు స్త్రీ విషయంలో ఆలోచించరు, పాపము చేయు స్త్రీ దగ్గరికి వెళ్ళరు. ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎవరికి రాదు. అలాంటి పరిస్థితి వస్తే ఎవరు ఒప్పుకోరు. కానీ ఇక్కడ యెహోవా దేవుడు హోషేయతో మాట్లాడి అంటున్నాడు, వ్యభిచారము చేయు స్త్రీని నీవు పెళ్లి చేసుకొనుము అని. ఇది ఒకసారి మనం ఆలోచించినప్పుడు ఎంతో బాధాకరంగా మనకు అనిపిస్తుంది ప్రియులారా. కానీ దేవుడు ఆ రీతిగా హోషేయతో మాట్లాడినప్పుడు వెంటనే హోషేయ దేవుని మాటకు లోబడి ఏం చేస్తాడంటే, వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు సెలవిచ్చెను. ఆ రీతిగా దేవుని వాక్యము బయలుపరచబడినప్పుడు హోషేయ వెళ్ళి అతడు పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారునిని కనెను. ప్రియులారా, గమనించాలి, దేవుడు ఈ రీతిగా హోషేయతో మాట్లాడినప్పుడు హోషేయ వెంటనే దేవుని మాటకు లోబడి వెళ్ళి వ్యభిచారము చేసే స్త్రీ
గోమెరును ఆయన పెళ్లి చేసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ఇక్కడ దేవుని యొక్క మాటకు లోబడటానికి ఎంతటికైనా తెగించినటువంటి భక్తుడు హోషేయ. కొంతమంది ప్రాణాలకు తెగించి ఉన్నారు, కొంతమంది తమ జీవితాలనే పణంగా పెట్టి ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఈ అధ్యాయంలో, ఈ యొక్క వచనంలో, ఈ యొక్క వర్తమానంలో హోషేయ తన వివాహ జీవితాన్ని అక్కడ పణంగా పెట్టి ఉన్నాడు. అనగా తన యొక్క వివాహ జీవితంలో ఒక వ్యభిచారము చేసే స్త్రీ తన జీవిత పాలిభాగస్తురాలుగా వస్తుందనే దానికి ఆయన అవకాశం కలిగిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తానికి లోబడుతున్నాడు. ప్రియులారా, వ్యభిచారము చేసే స్త్రీ ఎలా ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయమే. వ్యభిచారము చేసే స్త్రీ యొక్క అలవాట్లు, గుణలక్షణాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిన విషయమే. కానీ అది దేవుని ఆజ్ఞ కాబట్టి, అది దేవుని చిత్తము కాబట్టి, అది దేవుని యొక్క మాట కాబట్టి, ఆ మాటకు లోబడటానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన చిత్తాన్ని జరిగించటానికి హోషేయ వ్యభిచారము చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆమెను పెళ్లి చేసుకొని ఆమెతో సంతానమును పొందినట్లుగా ఈ అధ్యాయం అంతట్లో కూడా మనము చదువుతూ ఉంటాం. ప్రియులారా, తన కార్యమును జరిగించుకోవటానికై, తన ప్రణాళికలు, ఆలోచనలు, ఉద్దేశములు నెరవేర్చుకోవటానికై ఇక్కడ హోషేయను దేవుడు ఒక సాధనముగా వాడుకుంటూ ఉన్నాడు. ఆ సాధనమే దేవుని చిత్త నెరవేర్పులో హోషేయ వెళ్ళి వ్యభిచారము చేసే స్త్రీని పెళ్లి చేసుకోవటం. ఒక విషయాన్ని మన వెనక్కి వెళ్ళి ఆలోచించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో మనము చూస్తాము. మనోహ భార్యతో దేవుడు మాట్లాడి ఉన్నప్పుడు, ఇదిగో నీకు కుమారుడు కలుగుతాడు, నీకు నేను కుమారుని బహుమానంగా ఇవ్వబోతున్నాను, ఇదిగో ఆయన యొక్క తల మీదకి మంగళకత్తి రాకూడదు, ఆయన నాజీరు చేయబడినటువంటి వాడు అని ఈ రీతిగా మనోహ భార్యతో దేవుడు మాట్లాడినప్పుడు, దేవుని చిత్త ప్రకారంగా గర్భములో రూపింపబడక మునిపే ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ఇదిగో సంసోను అనే నామకరణము ఆయనకు చేయబడినప్పుడు దేవుని చిత్తానుసారముగా జీవించవలసినటువంటి సంసోను, గర్భములో రూపింపబడక ముందే ఏర్పాటు చేయబడినటువంటి, నిర్ణయించబడినటువంటి సంసోను ఎలా ఉన్నాడు తన వైవాహిక జీవితంలో? వివాహ సమయంలో దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా పాపానికి ఒడిగట్టి, పాప ప్రపంచంలో పాపమలినమును అంటించుకొని పాపపు ఆలోచనలు తిరుగుతూ తల్లిదండ్రులకు వ్యతిరేకముగాను, దేవుని చిత్తానికి వ్యతిరేకముగాను తనకిష్టం వచ్చినట్టుగా జీవించినటువంటి వ్యక్తి సంసోను మనందరికీ తెలుసు. ప్రియులారా, ఇదిగో నేను ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయితో నాకు వివాహము కావాలి, ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని ఒక పంతములో ఉన్నటువంటి వ్యక్తి సంసోను. దేవుని చిత్తానికి వ్యతిరేకమని, దేవుని యొక్క చిత్తము కాదు అని, అది దేవునికి అయాసకరమని, నీవు నాజీరు చేయబడినటువంటి వాడవని, నీవు ప్రతిష్ఠితము చేయబడినటువంటి వాడవని చెప్పినప్పటికీ కూడా సంసోను ఏమాత్రము అంగీకరించలేదు. సంసోను ఏమాత్రము ఒప్పుకోలేదు. ప్రియులారా, లేదు నాకు ఆ అమ్మాయితో వివాహము కావాలి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే, ఇదిగో దేవుని చిత్తానికి వ్యతిరేకముగా, దేవునికి అయాసకరముగా పాపము చేస్తూ తిరిగి వ్యభిచారము చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళి దెలీలాతో కూడా పాపంలో ఉన్నట్లుగా మనము సంసోను జీవిత చరిత్రలో మనము చదువుతూ ఉంటాం. గమనించాలి, దేవుని కోసము ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యక్తి, దేవుని చిత్తానికి లోబడవలసినటువంటి ఒక వ్యక్తి సంసోను దేవుని చిత్తములో నుండి బయటికి వచ్చేసి దేవుని చిత్తానికి వ్యతిరేకముగా పాపము చేసి తన జీవితాన్ని భ్రష్టత్వంలోనికి నెట్టేసుకున్నాడు. దేవుని చిత్తానికి అయాసకరముగా జీవించాడు, పాపంలో పడిపోయాడు, వ్యభిచారము చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సంసోను జీవిత చరిత్ర మనం చూసినప్పుడు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. కానీ హోషేయ జీవితంలో ఇక్కడ ఈ అధ్యాయం, ఈ వచనంలో 1వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినప్పుడు, ప్రియ దేవుని సంగమా, హోషేయ సంపూర్ణముగా దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నా అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఎలాంటి పని చేయమన్నా ఆ పని చేయటానికి సిద్ధపడ్డాడు. ఈ లోక సంబంధంగా అనేక మంది యవనస్తులు యవన వయసులో ఉన్నప్పుడు వివాహాలు దేవుని చిత్తానుసారముగా ఉన్నాయా లేదా అనేది ఆలోచించటం లేదు. అది దేవుని చిత్తాన్ని జరిగిస్తుందా లేదా అనేది ఆలోచించటం లేదు. దేవుని ప్రజలైన వారు, నాజీరు చేయబడినటువంటి వారు,
ప్రతిష్ఠిత చేయబడినటువంటి వారు, దేవుని సంఘములో సమాజములో ఒక సాధనముగా వాడబడవలసినటువంటి వారు, దేవుని చిత్తాన్ని జరిగించవలసినటువంటి వారు, దేవునికి మహిమకరముగా ఉంటూ సంఘములోను సమాజంలోను మాదిరికరముగా ఉంటూ అనేకులకు ఆదర్శకరంగా ఉండి విశ్వాసుల సమూహంలోనికి అనేకులను నడిపించవలసినటువంటి యవన బిడ్డలు ఈరోజు ఎంతమంది దేవుని చిత్తానికి లోబడుతున్నారో ఒకసారి ఆలోచించాలి. భార్యాభర్తలు వివాహానికి ముందు ఒకరికొకరు విశ్వాసంలో బలపరచబడేవారిగా, దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా వారి యొక్క వివాహ సంబంధాలు ఏర్పడుతూ ఉన్నాయా? ఈరోజు అనేక మంది ప్రజలు దేవుని చిత్తానికి అయాసంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా స్వార్థాల కోసము, తమ సొంత కోరికల కోసము, తమ సొంత ఆలోచనల కోసము దేవుని చిత్తములో నుండి బయటికి వెళ్ళిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రియ క్రైస్తవ సంఘమా, ఆలోచించాలి. దేవుని చిత్తాన్ని నువ్వు ఏ విధముగా జరిగిస్తున్నావు? ఇక్కడ హోషేయ దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఒక వ్యభిచారము చేసే స్త్రీని పెళ్లి చేసుకోవటానికి కూడా వెనకాడలేదు అంటే ఎలాంటి విశ్వాసం ఈయనకున్నది, దేవుడు అంటే ఎంతటి భయభక్తులు ఈయనకున్నాయో ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. 1వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది, గోమెరును పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుణ్ణి కన్నట్లు 3వ వచనంలో మనం చూస్తున్నాం. ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ వ్యభిచారితో పిల్లలు కనడం అనేది ఇంకొక ఎత్తు. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క అధ్యాయంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవుని ప్రజలైనటువంటి వారు ఏ రీతిగా దేవుని మాటకు లోబడాలి, దేవుని చిత్తాన్ని జరిగించటానికి గత కార్యక్రమాల్లో అనేకమైన విషయాలు మనము నేర్చుకొని ఉన్నాం. ఇదిగో దేవుని చిత్తాన్ని జరిగించటానికి రాణి బలవంతము చేసినప్పటికీ కూడా ఆ బలవంతము చేయబడినటువంటి యోసేపు అక్కడి నుంచి పారిపోయినటువంటి సంఘటన మనము జ్ఞాపకము చేసుకున్నాం ప్రియులారా. అలాగనే అనేకమైన విషయాల్లో దేవుని చిత్తాన్ని జరిగించటానికి వారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేవుని చిత్తానికి లోబడ్డ వారు కూడా మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ వ్యభిచారము చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళి వ్యభిచారము చేసే స్త్రీని పెళ్లి చేసుకొని ఆమెతో సంతానము కూడా కలిగి ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అది దేవుని చిత్తానుసారంగా. ఇక్కడ వ్యభిచారము అనే పదాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారములో ఉన్నారు. తమ దేవుణ్ణి వారు మర్చిపోయి దేవునికి వ్యతిరేకముగా వారు పాపము చేస్తూ ఉన్నారు. యెహోవా నామమును విసర్జించి అన్యనామమును, ఇదిగో దేవుని యొక్క నామాన్ని దూషించి వారు వ్యభిచారము చేస్తున్నట్లుగా ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారము గురించి ఇక్కడ ప్రస్తావన మనం చూస్తున్నాం ప్రియులారా. ఈరోజు దేవుని నువ్వు ఆరాధిస్తూనే, దేవుని ప్రజగా నీవు జీవిస్తూనే, దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు జీవిస్తూనే ఇదిగో ఆత్మ సంబంధమైన వ్యభిచారంలో ఉన్నావేమో. దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని నువ్వు ఇవ్వకుండా, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతని ఇవ్వకుండా, దేవుని చిత్తానికి నువ్వు లోబడకుండా నువ్వు దేవునికి ఆరాధించినట్లయితే, దేవుని నువ్వు గణపరచవలసి వచ్చినట్లయితే ప్రియులారా, నీవు దేవుని చిత్తానికి వ్యతిరేకంగానే ఉన్నావు. దేవుని చిత్తానికి నువ్వు లోబడటం లేదు. ఆత్మ సంబంధమైన వ్యభిచారం దేవుని నామాన్ని దూషించి దేవుని నామానికి వ్యతిరేకముగా, ఇదిగో దేవుణ్ణి దేవుడిగా కాదని నువ్వు అన్యుల యొద్దకు వెళ్ళి అన్య సాంప్రదాయాలను పాటించినట్లయితే, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకముగా నువ్వు పాపము చేసినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారములో ఉన్నటువంటి ఇశ్రాయేలీల విషయంలో దేవుడు చింతాక్రాంతుడై ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. అయితే 14వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఇక్కడ 14వ అధ్యాయము 4వ వచనం, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును. ప్రియులారా, ఇదిగో ఇశ్రాయేలీల ప్రజలు యెహోవా నామాన్ని దూషించి, యెహోవా నామానికి వ్యతిరేకముగా, యెహోవా చిత్తానికి వ్యతిరేకముగా, దేవునికి అయాసకరముగా జీవిస్తూ పాపములో కూరుకుపోయి ఉన్నారు. ఇదిగో దేవుని నామాన్ని దూషించినటువంటి వారు, ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారము చేస్తున్నటువంటి వారు దేవునికి అయాసకరంగా ఉన్నప్పుడు తిరిగి వారిని మళ్ళీ తన దారిలోనికి నడిపించుకోవటానికి, తన చిత్తములోనికి నడిపించుకోవటానికి హోషేయను ఒక సాధనముగా వాడుకున్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. హోషేయ తన సాధనముగా వాడబడవలసి వచ్చినప్పుడు ఆయన ఒక వ్యభిచారిని కూడా పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడ్డాడు. ఆ రీతిగా 14వ
అధ్యాయంలో 4వ వచనంలోనికి వచ్చినప్పుడు చూడండి ప్రియులారా, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. ఎందుకు అంటే మొదటి వచనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్ద తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవి మాకున్నవి. అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే. ప్రియులారా, ఈ రీతిగా వారు ఇశ్రాయేలీల యొక్క మొరను వినిపిస్తూ ఉన్నారు. అందుకని తిరిగి దేవుడు అంటున్నాడు, మళ్ళీ వారు విశ్వాసఘాతకులు కాకుండానట్లుగా నేను వారిని గుణపరుస్తాను, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని నేను స్నేహిస్తాను. ఈరోజు కడవరి కాలంలో మనము జీవిస్తున్నాం. దేవుని ప్రజలమైన మనము, శేషించబడిన మనము, ప్రత్యేకించబడినటువంటి మనము, ప్రియులారా, తెలుసో తెలియకనో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము వెళ్ళి ఉన్నామేమో, దేవునికి అయాసకరముగా ఎక్కడైనా మనం పాపం చేసి ఉన్నామేమో, ఇదిగో దేవుని చిత్తంలో నుండి పారిపోయి ఉన్నామేమో. గత అధ్యాయంలో మనం చూసినట్లుగా, గత కార్యక్రమంలో మనం విన్నట్లుగా, దేవుని సన్నిధిలో నుండి పారిపోయినటువంటి యోనా వలె మనము కూడా ఆయన సన్నిధిలో నుండి పారిపోయి ఉన్నామేమో, ఆయన చిత్తములో నుండి పారిపోయి ఉన్నామేమో. అయితే ఇంకొక అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమం ద్వారా ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. తిరిగి నేను మళ్ళీ మిమ్మల్ని స్నేహిస్తాను, మీ మీద నా కోపాన్ని నేను చల్లార్చుకున్నాను, తిరిగి నేను మళ్ళీ మీతో స్నేహముగా ఉంటాను, ఇదిగో నేను మిమ్మల్ని గుణపరుస్తాను అని దేవుడు ఇంకొక అవకాశాన్ని ఈ కార్యక్రమం ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, దేవుని చిత్తాన్ని జరిగించటానికి నీవు ఆయన చిత్తంలోనికి రావలసి ఉన్నది. ఆయన మాటకు నువ్వు లోబడవలసి ఉన్నది. ఆయనను నువ్వు ఆరాధించవలసి ఉన్నది. ఆయన యొక్క ఆజ్ఞను నువ్వు మీరకుండా ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడి ఆయన చిత్తాన్ని నువ్వు జరిగించవలసి ఉన్నది. ఏ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళిపోయి ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నువ్వు తప్పిపోయి ఉన్నావో, ఏ పరిస్థితులు నేను దిగజార్చి ఉన్నాయో, ఏ బలహీనతలు నిన్ను వెనక్కి నెట్టివేసి ఉన్నాయో ఒక్కసారి నువ్వు జ్ఞప్తికి తెచ్చుకొని, ఇదిగో ఇప్పుడైనా దేవుని చిత్తాన్ని జరిగించటానికి, ప్రభువా, ఆనాడు నీవు యోషేయను పిలిచినప్పుడు తన వివాహ విషయంలో ఏమాత్రము వెనకడుగు వేయకుండా ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడ్డాడే దైవజనుడు. అలాంటి సిద్ధపాటు ఎంతటికైనా నీకోసము తెగించి, ఎంతటికైనా నీ చిత్తాన్ని జరిగించటానికి నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా అని నువ్వు ఇంకొకసారి అవకాశము పొందుకోవటానికే ఈ కార్యక్రమాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ కడవరి కాలంలో పాపము విస్తరిస్తూ ఉన్నది, అక్రమము విస్తరిస్తూ ఉన్నది, ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి, ఆయన రాకడకు సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మనందరము కూడా దేవుని చిత్తాన్ని జరిగించవలసి ఉన్నాము. ఆ దేవుని చిత్తాన్ని జరిగించటానికి మనల్ని మనము సంపూర్ణముగా దేవునికి సమర్పించుకోవాలి. సంపూర్ణముగా మనము దేవుని మాటకు లోబడాలి. ఆయన చెప్పిన ప్రతి మాటను మనము వినాలి. అలాగే ఇదిగో వాక్యం విషయంలో మనం పడిపోయి ఉన్నామేమో, భక్తి విషయంలో పడిపోయి ఉన్నామేమో, ప్రార్థనా విషయంలో పడిపోయి ఉన్నామేమో, విశ్వాసంలో విశ్వాసఘాతకులుగా మారిపోయి ఉన్నామేమో. తిరిగి ఇంకొక అవకాశాన్ని ఈ కడవరి కాలంలో దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఆయన రాకడ బహు సమీపముగా ఉన్న ఈ రోజుల్లో ఇంకొక అవకాశాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఇదిగో పాపములో నుండి పరిశుద్ధపరిచి నిన్ను బయటికి తీసుకొని వచ్చి ఉన్నాడు. ఆయన అమూల్యమైన రక్తము ద్వారా నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఉన్నాడు. ఆయన కార్చిన రక్తం, ఆయన మరణము పొందినటువంటి రీతి నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి, ఆ పరమరాజ్యాన్ని చేర్చడానికి. అందుకని ఆ పరమరాజ్యంలో మనమందరము స్థానాన్ని సంపాదించుకోవాలి అంటే, ఆయన చిత్తాన్ని జరిగించాలి అంటే, మనం ప్రాయశ్చిత్తమైన మనసుతో తిరిగి మనము దేవుని యొక్క సన్నిధికి రావలసి ఉన్నది. ప్రియులారా, ఇదిగో దేవుని యొక్క వాక్యము హోషేయ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఆయన అంటున్నాడు. 1వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినప్పుడు ఆయన వెళ్ళి మరి ఒక వ్యభిచారము చేయు స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఆయన కొరకు ఒక సంతానం, ఒక కుమారుని కన్నట్లుగా 3వ వచనంలో మనము చదువుతున్నాం.
ప్రియులారా, నీవు దేవుని నామాన్ని దూషించి దేవుని నామానికి వ్యతిరేకముగా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళిపోయి పాపము చేసి ఉన్నావేమో. తిరిగి దేవుడు మళ్ళీ నీకు ఒక అవకాశం ఇస్తూ ఉండగా నీవు తిరిగి నీ పాపాలు ఒప్పుకొని నువ్వు ప్రాయశ్చిత్తపడి నీ పాపాలు విడిచిపెట్టేసి పశ్చాత్తాప మనసుతో ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసి నీ పాపాలను ఒప్పుకున్నట్లయితే ఆయన నీ పాపాలను క్షమించి తిరిగి నేను అంగీకరించటానికి, ఆ తదుపరి నీ జీవితంలో ఆయన చిత్తాన్ని జరిగించటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, మరి నీవు సంసిద్ధముగా ఉన్నావా? నీవు నీ యొక్క పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధముగా ఉన్నావా? అవును నాయనా, నేను నీకు దూరముగా పారిపోయి ఉన్నాను, నేను నీకు అయాసకరముగా నా పనులు చేస్తూ ఉన్నాను. ఇదిగో ఈ నీ కడవరి దినాల్లో నీ చిత్తాన్ని జరిగించకుండా నీ చిత్తానికి నేను వ్యతిరేకంగా పాపము చేస్తున్నాను అనే ప్రాయశ్చిత్తపు మనసు నీలో ఉన్నట్లయితే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇదిగో దేవుని మాటకు ఇప్పుడే లోబడు, దేవుని చిత్తానికి ఇప్పుడే లోబడు. ఇదిగో దేవుని మాటను వింటున్నటువంటి నీవు ఇప్పుడే నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. దేవుని చిత్తము నీ జీవితంలో జరిగించబడాలి. నీవు దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఒక సాధనముగా వాడబడాలి. ప్రియ సంగమా, ఎన్నో రీతిలుగా ఈ శీర్షిక అంతట్లో కూడా అనేకమైన విషయాలు దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఏ రీతిగా తన ప్రజల్ని ఆయన వాడుకున్నాడో మనము గమనిస్తూనే ఉన్నాం. 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు అని. కానీ సంసోను విషయంలో మనం అది చూడటం లేదు ప్రియులారా. కారణం ఏంటంటే ఆయన దేవుని చిత్తానికి వ్యతిరేకముగా వెళ్ళిపోయాడు. ప్రతిష్ఠించబడినటువంటి దేవుని ప్రజలు, నాజీరు చేయబడినటువంటి దేవుని ప్రజలు, అభిషేకించబడిన దేవుని ప్రజలు, ఆయన సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహము ప్రియులారా దేవుని కోసము వాడబడాలి. వారు దేవునికి అయాసకరముగా ఎట్టి పరిస్థితుల్లో జీవించకూడదు. ఒకవేళ జీవించినట్లయితే సంసోనుకు జరిగిన ఆ యొక్క పరిస్థితి, సంసోనుకు జరిగిన ఆ ప్రమాదము ఈరోజు మనకు కూడా జరుగుతుందేమో ఒకసారి మనం ఆలోచించాలి. అట్టి దౌర్భాగ్యంలోనికి మనం వెళ్ళిపోకూడదని, సంసోను వలె మనము దేవుని చిత్తానికి అయాసకరముగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపము చేయకుండా, అది ఒకవేళ దేవుని చిత్తమైతే, అది ఒకవేళ దేవుని ఉద్దేశమైతే ఆయన ఎక్కడికి వెళ్ళమన్నా అక్కడికి వెళ్ళటానికి, ఏ పని చేయమన్నా ఆ పని చేయటానికి ఈ కడవరి దినాల్లో మనము సిద్ధముగా ఉండాలి. దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనం ఉండాలి. దేవుని చిత్తాన్ని జరిగించేవారు నిరంతరము నిలుస్తారు అనే మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. హోషేయ అదే దేవుని చిత్తాన్ని జరిగించి ఉన్నాడు. ఈ యొక్క అధ్యాయం, ఈ యొక్క హోషేయ గ్రంథం అంతట్లో కూడా దేవుడు తన ప్రజల పట్ల కృప చూపిస్తాడని, దేశం మళ్ళీ బాగుపడుతుందని దేవుని చిత్తము హోషేయ విషయంలో జరుగుతుంది. అవును ప్రియులారా, హోషేయ దేవుని చిత్తానికి లోబడ్డాడు కాబట్టి, దేవుని చిత్తము హోషేయ జీవితంలో ఉంది కాబట్టి, హోషేయ దేవుని చిత్తానికి లోబడ్డ కారణాన్ని బట్టి హోషేయ ద్వారా తిరిగి దేవుడు ఇశ్రాయేలీల ప్రజల మీద కృపను చూపించి ఆ పాడైపోయిన దేశాన్ని తిరిగి ఆయన బాగుపరుస్తున్నాడు. అట్టి కృప నీకు నాకు మనందరికీ ఆయన ప్రసాదించాలి అంటే ప్రియ సంగమా, మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. ప్రార్థనాపూర్వకముగా ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుందాం. ఎక్కడ మనం పడిపోయామో తిరిగి అక్కడ మనం లేవటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఏ స్థితిలో నుంచి మనము పడిపోతున్నామో మనము గ్రహించి ఆ స్థితిలో నుంచి తిరిగి మనము లేచి మనల్ని మనం బలపరుచుకుందాం. దేవుని చిత్తానికి లోబడదాం. కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. హోషేయను ఓ బలమైన సాధనముగా మీరు వాడుకుంటున్నారు ప్రభువా. అయితే ఆయన మీ చిత్తాన్ని జరిగించటానికి మీరు చెప్పినట్లుగా వెళ్ళి ఒక వ్యభిచారము చేసే స్త్రీని పెళ్లి చేసుకోవటానికి కూడా వెనుకడుగు వేయలేదు ప్రభువా. కానీ సంసోను జీవితంలో మేము చూసినప్పుడు ఆయనను మీరు నాజీరు చేసుకున్నప్పటికీ, అభిషేకించి ప్రతిష్ఠించినప్పటికీ మీ చిత్తానికి వ్యతిరేకముగా వెళ్ళి లోక పాపంలో కూరుకుపోయి ఉన్నాడు తండ్రి. కానీ హోషేయ మీ చిత్తాన్ని జరిగించినట్లుగా మేము చూస్తున్నాం. ఎంతటికైనా ప్రాణత్యాగానికైనా తెగించి ఇదిగో మీ చిత్తాన్ని జరిగించడానికి అనేక మంది భక్తులు తమ జీవితాలు మీకు సమర్పించుకొని ఉన్నట్లుగా ఈ శీర్షికలో మేము చదువుతున్నాం. ప్రియ ప్రభువా తండ్రి, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వింటూ ఉన్నారో, వీక్షిస్తూ ఉన్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో మీ చిత్తాన్ని జరిగించండి. వింటున్న ప్రతి ఒక్కరినైనా మీ చిత్తాన్ని జరిగించినట్లుగా మా హృదయాలను మేమందరము కూడానైనా మీకు సమర్పించుకొని మీ చిత్తానికి లోబడుతూ ఉండగా మీ యొక్క అభిషేకమును, మీ ప్రతిష్టతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను దీవించుమని, వారి ప్రార్థన అక్కర్లు అవస్థలు తీర్చుమని మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.